ఆగండి ఆగండి. రంగపూర్ణం చాలా మంచిది. ఈ మొగం చూసైనా ఈ రంగం వదిలేయండి. వీడికి జరిగిన చిత్తాలు వదిలేయండి. పోతురాదు ఓ నా పొందరాదు. మీరు ఎక్కడ తెచ్చారా? అయ్యో అమ్మో 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 రానాయన ఇంటికి పోతారా? నేను రాను. ఇంటికి వెళ్ళిపోమ్మా. నువ్వు వెళ్ళిపోమ్మా. ముందు వెళ్ళిపోమ్మా. మరి కట్టుడు దాక్కుని ఉంటాడు. చుట్టూ పుట్ట వెతకండి. కనపడితే కాల్చేయండి, చంపేయండి. వెళ్ళండి. రక్తం ఇది రంగ రక్తమే. ఇక్కడెక్కడో దాచుంటుంది. కాల్ చేయండి, చంపేయండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వెక్కడున్నా బాగుండడమే కావాలి నాకు. రంగా రంగా ఎక్కడికి వెళ్ళావు? ఇంకొకసారి బయటకు వెళ్ళావంటే కాళ్ళు ఎరగొచ్చింట్లో కూర్చోబెడతాను. తిరగటానికే కదేంటి దేవుడు కాళ్ళు ఇచ్చింది. నిన్ను తిట్టడానికి కూడా దేవుడు నాకు నోరు ఇచ్చాడు. నీకు ఆ మూడు ముళ్ళు వేసి మూల కూర్చోబెట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. రేపు పోతురాదు, వెళ్ళి శాస్త్రంలో పిలుచుకురా. సంబంధం సిద్ధంగా ఉంది, ముహూర్తం పెట్టిద్దాం. నాకా?
పెళ్ళ ఇంత చిన్న వయసులోనా? తుపాకెత్తు గురి పెట్టినకు అందులో తోటలు ఉన్నాయా? ఇదేమిటి నాన్న? నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆ తుపాకితో పేల్పించుకో చచ్చిపోతాను. వద్దు నాన్న, నువ్వు చెప్పినట్లే వింటాను. నేను పెళ్లి చేసుకుంటాను. తుపాకి దించేరా, పెళ్లి శాస్త్రం చూస్తాను. అన్నపూర్ణ, అయ్యో అన్నపూర్ణ, అన్నపూర్ణ. అన్నపూర్ణ ఏంటయ్యా? అన్నపూర్ణమ్మ అని పిలవలేవు? అలాగే పిలుస్తాం తల్లి. అన్నపూర్ణమ్మ తల్లి గారు, ఓ అన్నపూర్ణమ్మ తల్లి గారు, నా లెక్కలు తేల్చుకోవడానికి మీ రంగడు వస్తున్నాటమ్మా. నా రంగడు వస్తున్నాడా? ఏడి నా బాబు ఏడి? రావడం లేదమ్మా, ఈ చీటీ రాసి పంపించాడు. చూడమ్మా, నా బిడ్డను ఎత్తుకుపోతాడు. పీటల మీద పెళ్లి అయిపోతుంది తల్లి. రంగాన్ని ఆపాలంటే ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఎలాగైనా పెళ్లి జరిగేటట్టు చూడమ్మా. నా పరువు కాపాడు, నా తప్పులన్నీ క్షమించు. నీ పాదాలు పట్టుకుంటాను. అయ్యో నిన్నా క్షమించేది? నీకేం భయం లేదు బాబయ్య. లేలే అమ్మా, ఆమెకు పాలు పోసినట్టు ఈ దుర్మార్గుని క్షమించేది. ఒరే నోరు ముయ్యరా. పగలు పట్టుదల మధ్య ఏ ఆడది ఆహుతి కాకూడదు. మగవారి మూర్ఖత్వానికి మగువ ఏనాడు బలి కాకూడదు. ఒరే, పాపయ్య కూతురికి అవమానం జరిగితే అది నాకు అవమానంగా, ఈ ఊరి తల్లులందరికీ అవమానం. పాపయ్య, నేను మాటిస్తున్నాను, నా బిడ్డ రంగడు ఏ ఆడదాన్ని అవమానించకుండా చూసుకునే బాధ్యత నాది నాది. నీ బిడ్డ పెళ్లి నిర్భయంగా జరిపించుకో. రాము, ఆ కర్రలు తీసుకురా. అమ్మా, బాబు రంగా, బాబు రంగా, వచ్చావా నా తండ్రి? అమ్మా, ఒరే రంగా, ఏమిట్రా ఈ వేషం? బాబు, ఈ వేషంలో నువ్వు ఎంత అందంగా ఉన్నావురా. అది సరే గాని ఎన్నాళ్ళు మీ అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి రా వెళ్ళావు? పద ఇంటికి. ఇక మీద ఇల్లు వదిలిపెట్టి వెళ్ళావా నిన్ను గుంతకేసి కట్టేస్తా. రా బాబు. రంగా, ఒరే అడుగమ్మా. రంగా, బాబు వద్దురా నాయన, వద్దు. అమ్మా, అటు తప్పుకో. వద్దు బాబు. నాయనా, భారతి ఏకతై భజమానాయుష్ణే సర్వమంగళమాంగళ్యే దివే సర్వార్థసాధకే శరణ్యే. వచ్చావా రంగా? ఏ మాటలు మారుస్తున్నావా? వయసు మళ్ళింది కదూ, మనసులో ఉండటం లేదు. నాలుక అవుతుంది. ఏమిటో వేళకోళం, నీకు చిన్ననాటి కొంటాను పోలేదు. అప్పుడు ఏడిపించేవాడివి, ఇప్పుడు ఏడిపిస్తున్నావు. అయ్యో, మా నాయన కదా, ఎందుకు బాబా నిలబడతా? అలాంటి గొడుగు సంగతి గుర్తుందా? చిన్నగా గొడుగు తీసుకుని పారిపోవడం, నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల తమాషగా ఉంటుంది కదా. చివరి గొడుగు కడుగు ఆగాదులే. మీ అమ్మ ఆ రోజు ఎలా ఇచ్చిందో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చెక్కు చదవలేదు ఆయన. అయ్యో, అందులో ముక్కు పొడ కూడా మంది కదా బాబు. ఊళ్ళో వాళ్ళు అభిమానం కొద్దిన దగ్గర రాసుకున్నారంటే పాపం.
వెంటనే ఎవరి సొమ్ము వారికి అందాలి. నీ పాపమే నన్ను హంతకుండిగా చేసింది. నన్ను ప్రభుత్వం క్షమించదు, నిన్ను నేను మనకు విరోధి పాపాయి కానీ ధనం కాదు. వదిలిపెట్టు. తండ్రి చేసిన అప్పులకు మనం ఎలా బాధ్యులమయ్యామో పాపాయి చేసిన భాగస్తురాలై తీరుతుంది. తమ్ముడు, ఇద్దరు పచ్చి మగవాళ్ళను కవ్వించి ఆరది ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. అటు తప్పుగా. తమ్ముడు, అమ్మ నీ గురించి పాపాయికి మాట ఇచ్చిందిరా. పాపాయితో పాటే ఆ మాటను కూడా సమాధి చేస్తాను. తమ్ముడు, అమ్మ మాట నిలబెట్టే ధర్మం నీకుందిరా. నేను అన్యాయం సహించలేదు. కావాలంటే నన్ను చంపు, అంతేకాని ధనాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ ధనం నన్నే కాదు, అమ్మ గాజులు పెట్టుకుని అమ్మనే అవమానపరిచింది. ఎన్ని పీఠల నుంచి ఎత్తుకుపోతానని ఏనాడో శబ్దం చేశాను. వెళ్ళి మర్చిపో. లేదు, అమ్మకు నేను ఎలాగూ లేదు. అమ్మ కోసం నువ్వైనా బతుకు. ఆగండి, అతను ఏం చేయొద్దు. నన్ను కాపాడు, రంగా నన్ను ఎత్తుకుపోతానంటున్నాడు. జానమ్మ, నీకేం భయం లేదు. ఆగండి. ధనలక్ష్మి వెళ్ళకు. రంగా, ఆగో. నన్ను కాపాడు రంగా, నన్ను వదలంగా. రంగా, ఆగో. అమ్మా, ధనలక్ష్మిని విడిచిపెట్టు, లేదా నిన్ను చంపేస్తా. నువ్వు చంపలేవమ్మా, నువ్వు నా తల్లివి. లేదు, నేనొక ఆడదాన్నిరా. నేను నీ బిడ్డని. ధనలక్ష్మి ఈ పల్లెకే బిడ్డరా. ఆమె గౌరవమే నా గౌరవం. కావాలంటే నా కొడుకు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతాను, కానీ సాటి ఆడదాని మానాభిమానాలు బలి కానివ్వను. రంగా, చెప్తున్నాను, ధనాన్ని విడిచిపెట్టు. కాలిస్తే కాల్చమ్మా, నా తల్లి చేతుల్లో చావడానికైనా సిద్ధపడతాను, కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టను. అత్తయ్య, అత్తయ్య, రంగా, అత్తయ్య, రంగా, నన్ను వదలు. బాబు, రంగా, రంగా. అమ్మా, బాబు, బాబు. నాయనా, 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 బాబు, రంగా.
ధన్యవే తల్లి మట్టి గడ్డను ముద్దు బిడ్డగా మార్చగలిగిన మహిమని